హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నాట్ వైద్యం. ఈరోజు మనం చాలా మంది కూడా అంగ పరిమాణం అనేది క్రమక్రమంగా తగ్గిపోతుందని, కొన్ని సందర్భాలు చిన్న పిల్లగానికి ఉన్నట్టుగా చిన్నగా మారిపోతుంది అని, లోపలికి కొద్దిగా కుచించుకుపోతుంది అని, సో ఇంత ముందు చాలా బాగా కనబడేది, చాలా అద్భుతంగా ఉండేది, కానీ ఇప్పుడు ఇలా అవుతుంది అని చాలా మంది కూడా నాకు కాల్ చేస్తున్నారండి. సహజంగా ఈ సమస్య చాలా మందిలో కూడా లేకపోలేదు. అయితే అంగం గట్టిపడ్డప్పుడు 5 ఇంచులు 6 ఇంచులు ఉన్న అంగం ముడుచుకున్నప్పుడు కొంత తగ్గిపోవడం అనేది సహజమే. కానీ అలాగా కాకుండా, అంటే అట్లీస్ట్ ముడుచుకుపోయిన 2 ఇంచులు 2.5 ఇంచుల వరకైనా ఉండాలి. కానీ అలా కాకుండా ఒక 1/2 ఇంచు, ఒక ఇంచున్నర ఇలా చిన్నగా లోపలికి బీజాల లోపలికి చొచ్చుకుపోయినట్టుగా అవుతుందని, దీనివల్ల ఏమైనా సమస్యనా, అదేవిధంగా అంగ సంబంధ సమస్యలు కూడా వస్తున్నాయని చాలా మంది కూడా నాకు కాల్ చేసి అడుగుతున్నారండి. ఇలాంటి సమస్యతో బాధపడే వారికి ఇప్పుడు నేను ఒక అద్భుతమైన చిట్కా చెప్తాను. ఈ చిట్కాను మీరు క్రమం తప్పకుండా ఒక వారం నుంచి 15 రోజుల పాటు కనుక ఉపయోగించినట్లయితే తిరిగి అంగం అనేది యథాస్థానానికి రావడం అనేది జరుగుతుంది. ఇది సహజంగా కొద్దిగా నరాల బలహీనత వల్ల కానీ, బాడీలో కొంచెం స్ట్రెంత్ స్టామినా తగ్గినప్పుడు కానీ ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. సో దీనికి ఎలా తయారు చేసుకోవాలి, ఎలా ఉపయోగించడం అని చెప్తాను. దీనికి వచ్చేసి ముందుగా రావి చెట్టు యొక్క చిగురు, కొద్దిగా రావి చెట్టు యొక్క చిగురు తెచ్చుకోండి. ఒక చిన్న గిన్నెడు ఒక రావి చెట్టు యొక్క చిగురు. రావి చెట్టు అయితే మనకు తెలుసు అందరికీ అందుబాటులో ఉంటుంది. రావి చెట్టు యొక్క చిగుర్లను, ముదిరిన ఆకులతో చిగుర్లను తెచ్చుకోండి. దానికి సమానంగా అన్ని సమానంగా మేక యొక్క కొవ్వు, మేక కొవ్వు, ఓకేనా? రావి చెట్టు చిగుర్లు, మేక కొవ్వు, ఓకేనా? గుర్తుపెట్టుకోండి, రావి చెట్టు చిగుర్లు, అదేవిధంగా మేక కొవ్వు. అదేవిధంగా దీనికి సరిపడా, అంటే ఇవి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 గ్రాములు తీసుకున్నాం అనుకోండి. 100 గ్రాముల నువ్వుల నూనె తీసుకోండి. 100 గ్రాముల నువ్వుల నూనె తీసుకోండి. ఈ నువ్వుల నూనెలో కొద్దిగా వేడి చేసి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రావి చెట్టు యొక్క చిగుర్లను, ఓకేనా, అదేవిధంగా ఈ మేక కొవ్వును రెండింటిని దాంట్లో వేసి నిదానంగా మరగనివ్వాలి. కొవ్వు కొద్దిగా కరిగిపోతూ ఉంటుంది, ఆకులు కూడా నల్లబడిపోతూ ఉంటాయి. ఇలా అయిన తర్వాత దీనిలో ఒక సుమారుగా 10 నుంచి 20 గ్రాములంతా ముద్ద కర్పూరం వేయండి. 10 గ్రాముల నుంచి 20 గ్రాముల ముద్ద కర్పూరం వేయండి. ఇది లాస్ట్లో, ఇప్పుడు కాదు. అంతా అయిపోయి ఇంకా దింపేద్దాం అని అనుకుంటే మనం గ్యాస్ బంద్ చేస్తాం కదా, అలాంటి సందర్భాలలో అప్పుడు ఒక చిన్న ముద్ద కర్పూరం, 10 నుంచి 20 గ్రాముల ముద్ద కర్పూరం అందులో వేసి అది వెంటనే డిజాల్వ్, అంటే కరిగిపోతుంది. ఇలా కరిగిపోయిన తర్వాత కొద్దిగా చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత జాలితోటి ఒక బౌల్లో దీన్ని వడబోసుకొని భద్రపరుచుకొని ప్రతిరోజు ఉదయము రాత్రి 2 పూటల దాని అంగం మీద మంచిగా స్ప్రే చేసి ఇలా మసాజ్ చేయాలి. ఇలా అనకూడదు, జస్ట్ ఇలా ముందుకి సాగదీసినట్టుగా మసాజ్ చేయాలి. ఇలా ప్రతిరోజు కనుక చేస్తూ ఉంటే కొన్ని సందర్భాల్లో వారం నుంచి 15 రోజులు పట్టవచ్చు, లేదా నెల రోజుల వరకైనా పట్టవచ్చు. సమస్య ఎక్కువ రోజులు కూడా పట్టవచ్చు. ఇలా తయారు చేసుకున్నటువంటి ఈ మిశ్రమాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా కనుక మీరు ఉపయోగించుకుంటూ ఉన్నట్లయితే ఈ లోపలికి పోయినటువంటి అంగం అనేది తిరిగి మళ్ళీ బయటికి రావడం, అంగం కొంత చిన్న వయసు అయితే కనుక అంగం సైజ్ కూడా ఇంప్రూవ్మెంట్ అవుతుందండి. అంగం పరిమాణం పెరుగుతుంది, అంగం లావు కూడా అవుతుంది. సో అలాంటి సందర్భాలలో కూడా దీన్ని ఉపయోగించుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండదు, ఎందుకంటే రావి చెట్టుతోటి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్, మేక కోతోటి ఎలా ఉండే, నువ్వుల నూనె, ఓకేనా, కర్పూరం, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశమే లేదు. అంగం మీద నరాల్లో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది, నరాలు సాగుతాయి, నరాల మంచి పట్టుత్వం బలం కూడా వస్తుంది. ఇలా కంటిన్యూగా కొద్ది రోజులు వాడండి, తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అండ్ ఒకవేళ అంగ సంబంధ సమస్య అంటే ఇంటర్నల్ గా ఏదైనా హార్మోన్స్ ఇంబ్యాలెన్సింగ్ ఉంటే ఇంతకుముందు నేను ఎన్నో వీడియోస్ చెప్పాను, ఆ వీడియోస్ ఫాలో అవ్వండి. ఇంటర్నల్ గా కూడా మీకు స్ట్రెంత్ స్టామినా అనేది పొందవచ్చు. ఓకే, సో ఇది ఈ వీడియో అండి. ఒకవేళ మీరు ఇవన్నీ చేసుకోవడం ఇబ్బందిగా ఉంటే దీనికి సంబంధించినటువంటి ఆయిల్ కూడా మన దగ్గర ఉంటుంది. సుమారుగా 18 రకాల మూలికలతోటి ఈ ఆయిల్ ని తయారు చేస్తామండి. చాలా అద్భుతమైన ఫలితాలు పొందుతున్నారు. ఎంతో మంది కూడా ఇప్పటికీ ఈ ఆయిల్ ని ఆర్డర్ చేసుకొని అనేక రకమైన సమస్యలకు, 1 కాదు 2 కాదు, అనేక రకమైన సమస్యలకు ఈ ఆయిల్ అద్భుతంగా పనిచేస్తుంది. ఇలా కుచించుకుపోయిన అంగానికి, అంగం సైజ్ పెరగడానికి, అంగం మీద బలానికి, పటుత్వానికి, శీఘ్రస్ఖలనానికి, స్టామినా అన్నిటికీ ఎక్స్టర్నల్ యూజ్ గా ఈ ఆయిల్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. చాలా మంది ఆర్డర్ పెట్టుకొని ఉపయోగించుకొని ఇప్పుడు చాలా మంచి ఫలితాలను పొందుతున్నారండి. క్రమం తప్పకుండా కనుక ఏదైనా సరే మనం ఉపయోగించుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాలు అనేది పొందాలి. ఒకవేళ ఈ ఆయిల్ కావాలి అని కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు. దీనికి వచ్చేసి మీకు 100 ml ఆయిల్ ఉంటుందండి. ఈ ఆయిల్ వచ్చేసి 18 రకాల మూలికలతో మేమే తయారు చేస్తాము. దీని కాస్ట్ వచ్చేసి 1500 రూపీస్ ఉంటుంది, 1500 రూపాయలు ఉంటుందండి. కంటిన్యూగా కనుక మీరు వాడుకున్నట్లయితే ఈ కుచించుకుపోయిన అంగం అనేది తిరిగి మళ్ళీ బయటికి వస్తుంది. అండ్ అంగం సైజ్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది, స్టామినా కూడా ఇంప్రూవ్ అవుతుంది. దానికి కానీ కంటిన్యూగా కొద్ది రోజులు వాడుకోవడం వల్ల ఇలాంటి సమస్యలు మళ్ళీ తిరిగి రిపీట్ కాకుండా ఉంటాయి. దానికి సంబంధించినటువంటి మరిన్ని జాగ్రత్తలు మేము ముందు చెప్తాం. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు కావాలి అనుకుంటే మమ్మల్ని సంప్రదించవచ్చు. దీని కొరకు కింద స్క్రోల్ నెంబర్స్ కి ఫోన్ ద్వారా, వాట్సాప్ ద్వారా, లేదా కింద డిస్క్రిప్షన్ మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి
మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని, సూచనల్ని, మెడిసిన్స్ కూడా పొందవచ్చు. ఒకవేళ మీరు రాలేని పరిస్థితులు ఉంటే కొరియర్ ద్వారా కూడా మెడిసిన్ తెప్పించుకునే అవకాశం మీకు నాటు వైద్యం ఛానల్ మొదటి నుండి అందిస్తుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ కింద డిస్క్రిప్షన్ మన గ్రూప్ లింక్ ఉంది, లింక్ ద్వారా జాయిన్ అవ్వండి. మరెన్నో అద్భుతమైన చిట్కాలు అందులో ఎప్పటికప్పుడు పంపిస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.